మష్రూమ్ పెప్పర్ ఫ్రై. ఓకే, సో సెకండ్ డిష్ కూడా తిరిగిపోతుంది అనమాట. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తారు. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో క్యాప్సికమ్, అలాగే మనకి మష్రూమ్స్, ఇంకా మనకి రెగ్యులర్ ఇంగ్రీడియంట్స్. ఎస్, అవును. సో అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఇందులో కొంచెం పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. ఏదైనా మనం కొంచెం ఫ్రై చేసేటప్పుడు మనం ఇన్స్టాంట్గా పౌడర్ ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకెక్కువగా తెలుస్తుంది. ఓకే, స్టార్ట్ చేద్దామా? యా, సో ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ముందుగా కొంచెం మిరియాలు. ఓకే, అలాగే ధనియాలు, నెక్స్ట్ సోంపు కూడా, కొంచెం జీలకర్ర, సో ఇది మనకి స్నాక్ లాగా ఉంటుందా లేకపోతే ఇట్స్ కర్రీ లాగా ఉంటుందా? సో కొంచెం కర్రీ లాగానే ఉంటుంది, బికాజ్ మనం స్పైసెస్ ఎక్కువగా యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం కర్రీ లాగా ప్రిఫర్ చేస్తేనే బెటర్. ఓకే, అండ్ దేనిలోకి తీసుకోవచ్చు ఇది? సో ఇది వచ్చేసి మనం నార్మల్గా రోటీస్లో కానీ రైస్లో కూడా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే, సో మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డ్రై రోస్ట్ అయిపోయాయి. అది మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఓకే, దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. సో ఇది ఇంక ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఓకే, ఓకే, ఇప్పుడు కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్, ఓకే, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలు, నెక్స్ట్ కరివేపాకు కూడా, ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో మనం క్యాప్సికమ్, గ్రీన్ బెల్ పెప్పర్ వేసేయాలి. సో రెండిట్లో కూడా మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. యా, ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసేద్దాం. అలాగే కొంచెం పసుపు, నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్, అలాగే జీరా పౌడర్ కూడా. సో దీనికి మనకి స్పైసెస్ బాగానే వేసుకుంటాం. ఎస్, అవును.
సో ఇప్పుడు మనం మష్రూమ్స్ కూడా వేసేసుకుందాం. ఓకే. ఇప్పుడు మనం ముందు ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆ పౌడర్ వేసేసుకుందాం. కొంచెం స్పైస్ లెవెల్స్ ఎక్కువగా కావాలంటే కొంచెం ఎక్కువగా. జస్ట్ వాటర్ స్ప్రింకిల్ ఆన్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ఓకే. సరిపోతుందా? యా సరిపోతుంది. ఒకసారి కలిపేసి మూత పెట్టుకుందాం. అలాగే. సో చక్కగా మష్రూమ్స్ అన్నీ ష్రింక్ అయిపోయాయి. అవును. ఇంకా మనం హ్యాపీగా దాన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసేద్దాం. ఓకే అమూల్య, మష్రూమ్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఓకే. మష్రూమ్ పెప్పర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మష్రూమ్ పెప్పర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్, క్యాప్సికమ్ ముక్కలు, మిరియాలు, ధనియాలు, సోంపు, జీలకర్ర, నూనె, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర. మష్రూమ్ పెప్పర్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో మిరియాలు, ధనియాలు, సోంపు, జీలకర్ర వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో గ్రీన్ క్యాప్సికమ్, సరిపడా ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మష్రూమ్ ముక్కలు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి కాస్త నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే మష్రూమ్ పెప్పర్ ఫ్రై రెడీ.